హాయ్! వెల్కమ్ టు డెలిషియస్ రెసిపీస్ బై సుష్మా. ఈరోజు ఉగాది పండుగ రోజు చేసుకునే షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్కరూ దేవునికి సమర్పించుకునే మొట్టమొదటి ప్రసాదం. సో, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే 6 రకాల భావాలను ఉద్దేశిస్తూ చేసుకునే పచ్చడండి. సో, ఇది మరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఈ పచ్చడి 6 ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటారండి. ఇది చింతపండు రసం, ఇది పులుపు కోసం, ఇది బెల్లం తీపి కోసం, అండ్ ఇది పచ్చి మామిడికాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఇది వగరు రుచి కోసం, అండ్ ఇది వేప పువ్వు, ఇది చేదు రుచి కోసం, అండ్ ఇంకా బ్లాక్ పెప్పర్, ఇది హాట్ స్పైసీనెస్ కోసం, అండ్ సాల్ట్. ఈ 6 రుచులు వేసుకుంటూ ఈ పచ్చడి తయారు చేసుకోవాలి. మనం చేసుకొని తినేటప్పుడు ఈ పచ్చడి అన్ని రుచులు మనకు తెలుస్తూ ఉండాలి. సో, మొదటగా చింతపండు రసం వేసుకుందాం. ఇది నేను 100 ml తీసుకున్నానండి. అంటే చిన్న నిమ్మకాయ అంత సైజు నానబెట్టుకొని ఈ కన్సిస్టెన్సీలో నేను పల్పు తీసుకున్నాను. అండ్ 1 స్పూన్ జాగరీ పౌడర్, ఒకవేళ మీది బెల్లం గడ్డ అయితే తురుముకొని వేసుకోండి. సో, అండ్ 2 టీ స్పూన్స్ పచ్చి మామిడికాయ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. సో, ఇవి ఒక 2 టీ స్పూన్స్ పడుతుంది. అండ్ వేప పువ్వు, సో వేప పువ్వు మీకు 1/2 టీ స్పూన్, ఇది ఎక్కువ పడదండి, చాలా చేదు ఉంటుంది కదా. సో, వేప పువ్వు ఒక 1/2 టీ స్పూన్. మీకు ఒకవేళ ఇండియా కాకుండా వేరే కంట్రీలో ఉండి వేప పువ్వు దొరకకపోతే మీరు మెంతి పొడి కూడా వేసుకోవచ్చండి. చేదు కోసం మనం ఏదో ఒక రుచి వేసుకోవాలంతే. సో, ఇది పెప్పర్ పౌడర్ అండ్ ఇది సాల్ట్. ఇంకా ఇవన్నీ బెల్లం కరిగేలా కలుపుకుంటే అంతే అండి, మీ ఉగాది పచ్చడి రెడీ. ఈ పచ్చడి మనం టేస్ట్ చేస్తున్నప్పుడు ప్రతి స్పూన్లో 6 రుచులు మనకు తెలుస్తూ ఉండాలండి. సో, అలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఏది వగరు ఎక్కువై చేదు ఎక్కువై తీపి తక్కువైనా మీకు పచ్చడి రుచిగా అనిపించదు. సో, మన జీవితంలో ఈ 6 రుచులు అంటే ఈ 6 రకాల భావాలు ఉంటే మన జీవితం ఎలా ఆనందంగా ఉంటుందో, సో 6 రుచులు కూడా అలా సమానంగా సరిపోతే ఈ పచ్చడి కూడా అంత టేస్టీగా ఉంటుంది. సో, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఉగాది పండుగ రోజు ఎలాగో ఈ పచ్చడి చేస్తాం కదండి, మీరు చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్.